ఈ కాలంలో మన ప్రభును మనం ఆరాధించేదానికంటే ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 8 వరకు అందరం కలిసి చదువుదామండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతివంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవీ సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఆశ్రయించును కాక. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి అందరు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండే మా ప్రభు, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రజలుగా మిమ్మల్ని గణపరచుట కొరకు, మీ నామాన్ని మహింపరచుట కొరకు మీరిచ్చిన మీ తరుణాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. మీ ప్రజలుగా ప్రేమల తండ్రి, మేము మిమ్మల్ని ఆరాధించట కొరకై మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయం మాకెంతో ఆశీర్వదకరంగా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. మా ప్రేమల తండ్రి, మీ దాసుని జ్ఞాపం చేసుకొనము. మా ముందుకు తేబడిన లేఖన భాగాన్ని మీరే ఆశీర్వదించి దీవించి సహాయం చేసి ప్రభువా నీ దాసుని అభిషేకించి వాడుకొనమని, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి మహిమ పొందమని దీవించమని ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన సహాయమును బట్టి స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆదివారము ఒక ప్రత్యేకమైన ఆదివారంగా అంటూ ఉంటారు కదండి. ఏం ఆదివారం ఇది? మట్టల ఆదివారం. అంటే మట్టల ఆదివారం అని ఎందుకు వచ్చింది? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను సమర్పించుకొని సిలువ మరణానికి అప్పగించుకోవడానికి యెరూషలేముకు వెళ్ళినటువంటి దినం. అందుకని చెప్పేసి దీన్ని మట్టల ఆదివారం అన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ మరణానికి అప్పగించుకోవడానికి తనకు తానుగా యెరూషలేమునకు వెళ్ళాడు? ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో అక్కడ రాయబడిన మాట, దేవుని దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ.
దేవుని దయ మానవుల ఎడల ఆయనకున్న దయను బట్టి ఆయన దేవుడైండి మానవుడిగా లోకానికి వచ్చాడు. తను సిలువలో ఈ లోకంలో 3.5 సంవత్సరాల కాలం జీవించాడు. తన సమయము సమీపించినప్పుడు మరి యెరూషలేమునకు సిలువ మరణానికి అప్పగించుకోవడానికి తనను తానుగా అక్కడ సిలువ మరణం ఉన్నదని తెలిసి కూడా ఆయన యెరూషలేమునకు వెళుతూ వచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో మానవుల యొక్క జీవితము పాపముతో నిండి ఉన్నది. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ భూలోకంలో మానవుడు పాపంలో ఉన్నప్పుడు శాపానికి గురైపోయి నిత్య మరణానికి బానిసగా మరి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవుల ఎడల తన ప్రేమను తన దయను కనపరుస్తూ వచ్చాడు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. ఎవరైనా చదువుతారా ఆ మాటలు? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఆయన దేవుడయుండి మానవ రూపములో ఈ లోకంలో తనను తాను తగ్గించుకొని జన్మించడం ద్వారా తన ప్రేమ ప్రత్యక్షమవుతా వచ్చింది. ఇక రెండవదిగా చూస్తే ఆయన యెరూషలేమునకు వెళ్ళి తనను తానుగా సిలువ మరణం ఉన్నదని తెలిసి ఇష్టపూర్వకంగా యెరూషలేమునకు వెళ్ళుట ద్వారా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడుతూ వచ్చింది. తర్వాత ఎలాంటి నేరం లేకపోయినప్పటికీ అన్యాయపు తీర్పు నొందినవాడై సిలువ మరణానికి అప్పగింపబడి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన ప్రేమ ప్రత్యక్షపరచబడుతూ ఉంది. కాబట్టి మానవుల ఎడల తనకున్నటువంటి ప్రేమ దేవుడు మనయందు ఉంచిన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన కొరకు తెలియపరచబడినటువంటి ఈ ప్రేమ ఎంతో ఉన్నతమైనదిగా ఉంటా ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను జీవించువాడని నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రియులారా గమనించండి, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన ప్రేమ ఆ మాట, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. కాబట్టి యెరూషలేమునకు వెళ్ళడానికి తనను తానే అప్పగించుకున్నాడు. నిజంగా మానవుల విషయమై తాను కలిగి ఉన్నటువంటి ఇంకొక ప్రేమను గురించి మనం చూస్తే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే 36 నుండి 38 వరకు మనుషుల యొక్క స్థితి ఎలా ఉందో అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 36 నుండి 38 వరకు.
లూకా సువార్త 19వ అధ్యాయం 36వ వచనం. ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించును. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన వెలుచుండగా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకు తానుగానే ఆయన వెళుతూ ఉంటున్నాడు. ఎవరో ఆయనను ప్రేరేపించలేదు, ఎవరో ఆయనను బలవంతంగా అక్కడికి తీసుకొని వెళ్ళలేదు, ఎవరో ఆయన నువ్వు చనిపోవాలి అని ఆయనకు చెప్పలేదు. ఆయన తనకు తానుగానే ఆయన వెళ్ళుచుండగా, పిల్లరా, మానవుల కొరకై ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా ఉంది. ఎందుకు అంటే మానవుల యొక్క స్థితిని మనం చూసినప్పుడు 41వ వచనంలో ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తాం. చూడండి 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎందుకు ఏడ్చాడు? మానవుల యొక్క స్థితి, మానవుల యొక్క పాపము, మానవుని యొక్క అపవిత్రత దేవునికి కన్నీళ్లు తీసుకొని వచ్చినట్టుదిగా ఉంటా ఉంది. మానవుని యొక్క పాపంతో కూడినటువంటి జీవితము దేవుణ్ణి ప్రియులరా దుఃఖపెట్టిందిగా ఉంటా ఉంది. కాబట్టి నిజంగా మానవుని యొక్క పాపాన్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తానే వెళ్ళి వారి పాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి కార్యం చేయాల్సి వచ్చింది. కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకురావాలని చెప్తా వచ్చాడు. శిష్యులు వెళ్ళారు, ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. దాని మీద కూర్చొని ఆయన వెళుతూ వచ్చాడు. అంటే మానవుని రక్షించడానికి ఆయన చూపిన ప్రేమలో తగ్గింపు కనబడుతూ ఉంది. కాబట్టి తనను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నిజంగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఎంతగా తనను తాను అర్పించుకున్నాడో, తగ్గించుకున్నాడో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి ప్రేమ ఈ భూలోకంలో ఎవరు కూడా మానవుల కొరకై చూపలేదు. అందుకే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం రాయబడింది. మనం ఇంకనూ అన్నమాటేనా? చూడండి, రోమా 5:8 పై వచనంలో ఉందా? 7వ వచనమా? మనం ఇంకనూ పాపలం. 8వ వచనం. ఇంకనూ మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఈ మాట గమనించండి. మనం ఇంకనూ పాపంలో ఉండగానే, ఇంకా పాపంలో ఉన్నప్పుడే, ఇంకా విడుదల లేనప్పుడే, ఇంకా విమోచన దొరకనప్పుడే, ఇంకా ఎలాంటి విమోచన కొరకు ఎలాంటి అవకాశం లేకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకున్నాడు. ఇంకనూ పాపులమై ఉండగానే ప్రియమైన వారలారా, తాను మన కొరకు అర్పించుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఇంకా మనకు ఎలాంటి విడుదల దొరకలేదు. అసలు విడుదల దొరికే మార్గం ఏది లేదు. దానికోసం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 8వ వచనం ఉంది కదా, ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడై. సాధారణంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆయనలో మరి ఏదైనా ఒక నేరం మోపుతారు కదండి, ఏదైనా ఒక నింద ఆయన మీద మోపుతారు. ఈ విధంగా చేశాడు అందుకే చనిపోయాడు అంటారు. ఇది నాలో సమాజము ఆ విధంగానే ఉంది. ఏం చేయకపోయినా అలా చేశాడని చెప్పి నింద వేసి మరి మరణానికి అప్పగించేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ శిలువ మరణం పొందడానికి ఆయన ఎలాంటి నేరమో చేయలేదు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దినాల్లో ఉండే రాజు దాన్ని సర్టిఫై చేసేసాడు. ఈయనలో ఎలాంటి మరణానికి తగినటువంటి నేరము కనబడలేదు. ఇంకా ఈయన ఎలాంటి చావుకు సంబంధించినటువంటి శిలువ మరణానికి సంబంధించిన నేరం ఈయన ఏది కూడా చేయలేదు అని చెప్పేసి చెప్తా వచ్చాడు. చూసారా? కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మనుషుల ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.
అందుకనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం రాయబడిన మాట, ఆ మాట చదవండి దయచేసి. 53వ అధ్యాయము, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడను. 53:8 చూసారా, అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను. ఎందుకండి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు? అక్కడ ఉండేటువంటి రాజు తప్పు లేదని చెప్పాడు, ఇంకో వ్యక్తి దగ్గర తీసుకువెళ్తే ఆయన తప్పు లేదని చెప్పాడు. ఎలాంటి నేరం లేకుండా, ఎలాంటి నేరం చేయకుండా ఎలా శిక్షిస్తారు? అసలు చట్టం ఒప్పుకుంటుందా దానికి? మరణానికి తగినటువంటి శిక్షకు తగినటువంటి నేరం రుజువు చేయకుండా శిక్ష వేసినటువంటి వారు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ న్యాయస్థానం లేదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించిన ఆ రోమీయులు తప్ప అన్యాయంగా తీర్పు నొందిన వాడై అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనం చదివినటువంటి భాగంలో మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, ఇదొక్కటే కాదు, దీనికి మించింది ఇంకేమీ లేదు. ఆయన తనను తానుగా శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, ఆయనే వెళ్ళాడు. ఇంకా పాపులుగా ఉన్నప్పుడు ఎలాంటి అవకాశం, వేరే అవకాశం లేదు. ఇక యేసుక్రీస్తు ప్రభువారే శిలువ మరణానికి అప్పగించుకోవాలి కనుక, దేవుని ఉద్దేశం కనుక, దేవుని చిత్తము కనుక, ఎలాంటి నేరము లేకపోయినప్పటికీ ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. అన్యాయపు తీర్పు నొందినవాడై శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుల్లో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే, చూసారండి ఏంటంట, తన కనికరము చొప్పుననే దేవుడు కనికరపడ్డాడు. కాబట్టి తన కనికరము చొప్పుననే మానవుని విమోచించడానికి ఇష్టపడ్డాడు, మానవుని సంపూర్ణంగా రక్షించడానికి ఇష్టపడ్డాడు. మనలను రక్షించేను అని రాయబడింది అక్కడ. కాబట్టి తన కనికరము చొప్పున మనల్ని రక్షించాడు. అందుకే మన ప్రభువును మనం ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. తనకు తానుగా యెరూషలేమునకు వెళ్ళాడు, శిలువ మరణానికి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. మనకు తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో తన మహాప్రేమ చేత ఆయన మనల్ని మన కొరకై ఆయన తనను తాను అప్పగించుకొనుట ద్వారా కృపచేతనే మనము రక్షింపబడినాము అని రాయబడతా వచ్చింది. 4-5 వచనాలు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. గమనించాలి ప్రియులరా, కరుణా సంపన్నుడై ఉండి, కాబట్టి తన కరుణ, తన యొక్క మంచితనాన్ని మానవులేడల కనపరిచి ప్రియులరా ఆయన కృపచేత మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించడానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టే మనుషుల్లో తనకున్న ప్రేమను బట్టి, ఆయన శిలువ మరణం పొందుటను బట్టి మానవునికి కలిగి ఉన్నటువంటి 3 మేళ్లను గురించి ఇక్కడ తీతు చాలా చక్కగా రాస్తాడు. అవేంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, చూడండి ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే నీతిమంతులముగా తీర్చబడినాము అంటున్నాడు. ఏంటండి? నీతిమంతులుగా తీర్చబడుట. ఇది మొదటి మేలుగా మనం గమనించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎవరైనా 26వ వచనం చదవండి. 3:26, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడని ఉండుటకు ఆయన అలాగూ
అలాగూ చేశాను. ఎలాగ చేశాడండి? తనను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. తనకు తానుగానే యెరూషలేమునకు వెళ్ళాడు. తనకు తానుగానే సిలువ మరణం పొందినప్పుడు మానవుల ఎడల తన ప్రేమను బయలుపరిచాడు. అందుకే అక్కడ రాయబడిన మాట మనం చూసినప్పుడు, క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా, రక్తమునందలి విశ్వాసము ద్వారా మానవుని ఆయన నీతిమంతుడు గనుక నీతిమంతునిగా తీర్చు వాడునై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, మానవుల ఎడల ఆయన చూపిన మరి ప్రేమలో మొట్టమొదటిది నీతిమంతులుగా తీర్చబడుట. రెండవదిగా చూడండి 6వ వచనం, మరలా చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. రెండవది నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ. ఈ భూలోకంలో జీవిస్తున్న మానవుడు ప్రియులరా కొంతకాలమే ఉండేవాడు. మనుషుని యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కాబట్టి మానవుడు స్థిరుడైన వాడు కాదు. మానవుడి జీవితం స్థిరమైంది కాదు. అస్థిరమైన జీవితం, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే జీవితం, ఆవిరి లాంటి జీవితం, నీడ వంటి జీవితం. ఒక స్థిరమైనటువంటి జీవితం ఈ మానవునికి లేదు. అందుకే అక్కడ రాయబడింది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మానవునికి నిత్య జీవాన్ని గ్రహించబడింది. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి ఒక నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ క్రైస్తవులకు ఉండే నిరీక్షణ ఇదే. ఈ లోకంలో మరణిస్తే వారు పరలోకాన్ని సంపాదించుకుంటారు, పరలోకంలో ఉంటారు. ఈ భూప్రపంచంలో ఇలాంటి నిరీక్షణ ఇంకెవ్వరికీ లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికే ఈ నిరీక్షణ ఉన్నది. ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నాకు నిత్య జీవం ఉన్నది, పరలోకం ఉన్నది. అక్కడ కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, అక్కడ మరణం ఉండదు. ఆయనే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇలాంటి ఆ నిరీక్షణ క్రైస్తవులుగా మనం కలిగి ఉండడానికి ప్రభు తనను తాను అప్పగించుకున్నట ద్వారా మనకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి కూడా మన ప్రభువును మనం ఆరాధించవచ్చు. ఇక మూడవ విషయాన్ని చూద్దాం. చూడండి, మానవునికి కలిగినటువంటి మేలులో మొట్టమొదటిది నీతిమంతులుగా తీర్చబడుట, రెండవది నిత్య జీవాన్ని గురించి నిరీక్షణ కలిగి ఉండుట. మూడవదిగా మనం చూస్తే చూడండి 6వ వచనంలో, నిత్య జీవన్ గురించి నిరీక్షణ బట్టి ఆయన వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును కలిగి ఉంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తే ఈ విధంగా రాయబడింది. చూడండి, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడలేదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ప్రియులారా గమనించండి, దేవుని ఆత్మ కుమ్మరింపు కలిగి ఉండటం ద్వారా ఈ భూలోకంలో మనకు వచ్చే ప్రతి పరిస్థితి, ప్రతి కష్టం, ప్రతి దుఃఖం, వేదన, బాధ, శ్రమలు, రకరకాలైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క ఆత్మ సహాయము మనం పొందుకొనుట ద్వారా ఆదరింపబడి, బలపరచబడి, ధైర్యపరచబడే ఆధిక్యత. ఇది క్రీస్తు తనను తాను అప్పగించుకునుట ద్వారా కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే, ఆయన ఎల్లప్పుడూ చూడండి మీ యొద్ద ఉండుటకు. ఈ భూలోకంలో జీవించినంత కాలము
ప్రభు యొక్క ఆత్మ మనతో ఉంటుంది, మనలో ఉంటుంది. అక్కడ మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎంత గొప్ప భాగ్యం! మనలో మనతో కూడా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే దావీదు అంటాడు ఒక మాట, ఏమంటాడు? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కరలేదు. ఎందుకు? ప్రభు నాతో ఉన్నాడు, దేవుని ఆత్మ నాతో ఉన్నది, దేవుని ఆత్మ నాలో ఉన్నది అనేటువంటి ఆ మాటను మనం కలిగి ఉండుట. ప్రియులారా, గమనించండి, ఈ మూడవ ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట చూస్తే 3వ అధ్యాయంలో నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించాను. ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో ఉండి ఏం చేస్తూ ఉందంటే మనల్ని నూతనమైన స్వభావంలోనికి తీసుకొస్తూ ఉంది, నూతనంగా మనల్ని మారుస్తూ ఉంది, నూతనమైన విధానంలో మనల్ని బలపరుస్తూ ఉంది, దేవుని పోలికలోనికి తీసుకురావడానికి కారణమవుతూ ఉంది. నూతన స్వభావము కలుగజేయుట ద్వారా ఆయనలో మనల్ని రక్షించాను. కాబట్టి దినదినము ప్రభు ఆత్మ మనల్ని కాపాడుతూ రక్షిస్తూ, ప్రియులరా, మరి ఆయనే మానవులేడల ఆయనకున్న ప్రేమను కనపరుస్తూ ఉంటున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దయచేసి చదవండి. కొలస్సీ 3:10. ఆయన పోలికలో మార్చబడుట. చూసారండి, తాను సృష్టించిన మానవుడు తన పోలిక చొప్పున మార్చబడుతున్నాడు. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాం. ఆయన పోలిక చొప్పున ఆయన వలె మనల్ని మార్చడానికి కారణమవుతా ఉంది. ఒక నూతనత్వంలోనికి తీసుకురాబడేటువంటి అనుభవంలోనికి ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే క్రీస్తు శిలువ మరణానికి తనను తాను అప్పగించుకోవడం ద్వారా, తానే స్వతహాగా వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి గాడిద పైన ఎక్కి వెళ్ళి అన్యాయపు తీర్పు నొంది శిలువ మరణం పొందుట ద్వారా, పిల్లరా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనం కలిగి ఉండి ఆయన మనలో ఉండి మనతో ఉండి ఆయన రూపములోనికి మారుస్తూ ఉంటున్నాడు. ఎలా మనం ప్రభువును ఆరాధించకుండా ఉండగలం? ఇలాంటి సంఘటనలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులరా, దేవుని మనం స్తుతించవచ్చు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనం. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఈ లోకంలో వచ్చే కష్టాలు, బాధలు, చులకని శ్రమలు అంతకంతకు నిత్యమైన మహిమా భారమును కలుగజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి అనుభవంలోనికి క్రీస్తు శిలువ మరణము, ప్రియులరా, తను తాను అప్పగించుకున్న విధానము, ఆయన యెరూషలేమునకు వెళ్ళినటువంటి విధానము, ఆయన దయ, ఆయనకున్న ప్రేమ, ఆయన కనికరము మనల్ని అలాంటి దీవెనలోనికి తీసుకొని వెళ్తా వచ్చింది. ఇది ఎరిగినప్పుడే మట్టల ఆదివారం. ఇది ఎరగకపోతే గాడిద మీద ఎక్కించుకొని లేకపోతే మట్టలు పట్టుకొని తిరిగినంత మాత్రాన ఆయన ప్రేమ నీలో ఉన్నది అని నమ్మడానికి లేదా అంగీకరించడానికి ఆధారమేమీ ఉండదు. అదంతా ఆచారం, ఒక పద్ధతి. ప్రియులరా, క్రీస్తు ప్రేమను నువ్వు ఎరిగావా? క్రీస్తు దయ, క్రీస్తు కనికరము గుర్తించామా అనేది ప్రాముఖ్యమైనది. దాన్ని ఎరిగిన వారు తప్పకుండా ప్రభువును ఆరాధిస్తారు. ఆయన ప్రేమను గుర్తించిన వారు, ఆయన తనను తాను అప్పగించుకున్న విధానాన్ని చూసిన వారు
ప్రభువును ఆరాధిస్తారు, ప్రభువును ఘనపరుస్తారు, ప్రభు మహిమ కొరకై జీవిస్తారు. అలాంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చిన మనము ఈ ఉదయకాలంలో ప్రభువును ఆరాధిస్తాం. ప్రభువా, నా జీవితంలో కూడా మీరు నాయుడులో కనపరిచిన ప్రేమను బట్టి మిమ్మల్ని మీరుగానే స్వతహాగా అప్పగించుకొని యెరూషలేమునకు వెళ్ళి అన్యాయపు తీర్పు నొంది నా కొరకై ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, ఇంకా నేను ఎలాంటి సహాయం లేనప్పుడే నన్ను ప్రేమించి అప్పగించుకున్నారయ్యా. దాన్ని బట్టి నన్ను నీతిమంతునిగా తీర్చారు, నిత్య జీవమును గురించిన నిరీక్షణ ఇచ్చారు, పరిశుద్ధాత్మ కుమ్మరింపును నా మీద ఇచ్చారు. నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, ఈ శ్రమలో, ఈ కష్టాల్లో నన్ను నడిపిస్తూ నాకు సహాయకారిగా ఉన్నారు. ప్రభువా, నీకు వందనాలని ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. లేచి నిలబడి ఒక పాట పాడుకున్నప్పుడు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.